ఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై రాష్ట్రంలో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమన్న సూక్తి స్ఫూర్తిగా తీసుకుని తమ కొలువుల కల సాకారానికి యువత తీవ్రంగా శ్రమిస్తూ ఉంటే కొందరు దుర్మార్గులు తమ స్వార్థానికి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీక్తో మా జీవితాలు సమయాన్ని ఆగం చేశారని వాపోతున్నారు. ఇదే అంశంపై పలువురు కరీంనగర్ విద్యార్థుల నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. ఎన్నో ఏళ్ల కఠోర సాధన, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న తపన, తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలనే మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కుంభకోణంలో దోషులను శిక్షించాలంటూ కూడా విద్యార్థులంతా గలమెత్తుతున్న పరిస్థితి. మనతో పాటు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఈ ప్రశ్నపత్రాల పరీక్ష లీకేజ్ వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? కొమరంభీం డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం సార్ మాది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం సార్. బాగా మా వాళ్ళు బీద కుటుంబం నుంచి వచ్చిన సార్. నేను ఇట్లా పేపర్ లీక్ అవుతుంది సార్. మరి ఇట్లా పేద విద్యార్థులు బాగా నష్టపోతారు. ఇది ఇట్లా కాకుండా చూసుకోవాలి గవర్నమెంట్. ఇప్పుడు పేపర్ లీకేజీలో ఇప్పుడు దోషులను ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది అనుకుంటారు? మీలాంటి జీవితాల వల్ల మీ జీవితాలు పాడుతున్నాయి కదా, ఇలాంటి వాళ్ళను ఎలాంటి శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు? ఎందరో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు సార్ వీళ్ళు. ఇలాంటి పేపర్ లీక్ చేసిన వాళ్ళని వదిలేయద్దని కోరుకుంటున్నాం సార్. మనతో పాటు మరో విద్యార్థి కూడా ఉన్నారు. తను ఎక్కడి నుంచి వచ్చారు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటిది, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ వల్ల మీకు ఏదైనా నష్టం వాటిల్లుతుందా? చెప్పండి. మంచిర్యాల డిస్ట్రిక్ట్ గ్రామం. పేపర్ లీకేజ్ వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు లక్షల మంది విద్యార్థులు. దీనివల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. నెలకు ఒక విద్యార్థికి 5,000 ఖర్చు చేసి ఇక్కడ దూర ప్రాంతాల్లో వచ్చి చదువుకుంటున్నారు. హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ ఇలా మాకు ఇక్కడ నుంచి అప్పులు చేసి ఇంటికాంచి డబ్బులు పంపిస్తున్నారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు వ్యవసాయం చేసి మరి కష్టపడి జాబ్ ఈర్నపల్లి మండలం, గ్రామం గర్జనపల్లి. మేము గత 2 years నుండి గ్రూప్స్ మరియు డిఎస్సి గురించి ప్రిపేర్ అవుతున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులన్నీ కూడా చాలా మారిపోతాయి అనుకున్నాం, కానీ ఇంకా ఈ తెలంగాణలోనే ఎక్కువ కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ రాని మన ప్రభుత్వంలో ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నప్పటి నుంచి గ్రూప్స్ అన్ని నోటిఫికేషన్స్ ఇచ్చి చివరికి ఈ పేపర్ లీకేజీ అనేది చాలా అసలు చింతించవలసిన విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ ఓన్లీ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన నోటిఫికేషన్స్ మాత్రమే ఇస్తారు. లేక ఇచ్చే మన గ్రూప్స్ అన్ని కూడా లీకేజీ వ్యవహారం చాలా బాధ. ఎందుకంటే ఈ టీఎస్పీఎస్ కి సంబంధించిన పేపర్ లీకేజీ చిన్న విషయం అనేది కాదు. ఎందుకంటే ఎందరో నిరుద్యోగులు మన తెలంగాణలో ఆగమయ్యి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఏళ్లుగా సంవత్సరాలుగా పండుగలకు కుటుంబాలకు అందరికీ దూరంగా ఉండి. పేరు శశికుమార్, మాది గొడిసెల గ్రామం, సైదాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా. మా అమ్మ నాన్న రోజువారీ కూలీలు. వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. నేను పీజీ ఎమ్మెల్యేసి చేశాను నేను కాకతీయ యూనివర్సిటీలో. ఎంతో కష్టపడి వాళ్ళని చదివించినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నేను ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి, వాళ్ళు మంచిగా చూసుకోవాలని నేను ఎన్నో కలలు కన్నాను. కానీ ఈ గ్రూప్ ఏదైతే టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న ఈ గ్రూప్ ఎగ్జామ్స్ అయితే అవన్నీ లీకేజ్ కావడం అదొక దుర్మార్గమైన పని. ఇలాంటి వాటికి కొంచెం మాకు సహకారం అందించాలి అందరూ. ఎన్నో కష్ట నష్టాలు పడ్డాం, కానీ చివరికి మాకు మిగిలేది మళ్ళీ ఇలా జరగడం మాకు నచ్చట్లేదు అసలు. తల్లిదండ్రులు ఎన్నో శ్రమకు తమ పిల్లల్ని పెద్ద ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు, కానీ తమ తల్లిదండ్రులు కన్నా కళ్ళైపోయారంటూ విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.